గతసారి మనం చాలా లోతుగా మాట్లాడాం కదా, ప్రకృతి, ఆత్మ, పరమాత్మ ఈ మూడు ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానమై ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటే మనకు ఏ విధమైన స్వేచ్ఛ దొరుకుతుందో. అవునమ్మా, క్షేత్రం గురించి చెప్పారు కదా, శరీరం ఒక పొలం లాంటిది, ఆత్మ దాన్ని తెలుసుకునేది అని. బాగా గుర్తుపెట్టుకున్నావారావు. ఇప్పుడు కృష్ణుడు ఆ అర్థాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతున్నాడు. అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో. అంటే చెట్టులో కూడానా నాన్న? చెట్టులో కూడా, పక్షిలో కూడా, నీలో, నాలో, అందరిలోనూ. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. కృష్ణుడు ఇది ఎలా వివరిస్తున్నాడో. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. కృష్ణుడు చెప్తున్నాడు, కొంతమందికి తమంతట తాముగా అన్నీ అర్థం కావు, కాని వాళ్లు మంచి మనుషుల మాటలు వింటారు, జ్ఞానమైన వాళ్ల దగ్గర నేర్చుకుంటారు. అలా వినే మనసు ఉన్నవాళ్లు కూడా ముందుకు వెళ్తారు ఆ వినడందం వల్లే. అంటే తలకు తెలియకపోయినా ఇంకొకరు చెప్తే వింటే సరిపోతుందా? అవును, కృష్ణుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. అందరూ ఒకేలా నేర్చుకోరు. కొంతమంది చదివి అర్థం చేసుకుంటారు, కొంతమంది ఆలోచించి, కాని కొంతమంది వినడం వల్ల మారతారు. నాన్నా, నాకు మాట్ పజల్స్ అర్థం కాలేదు. ఒకసారి టీచర్ చెప్తే అర్థమైంది. అది ఇలాంటిదేనా? ఇదేనా? సరిగ్గా అలాంటిదే మీరా. టీచర్ చెప్పిన పద్ధతిలో వినడం, అది కూడా ఒక నేర్చుకునే మార్గం. మంచి మాటలు వినే మనసు ఉండడం చాలా విలువైనది. కాని నాన్న, అందరూ చెప్పేది వినాలా? తప్పు చెప్పినా వినాలా? కాదు ఆరవ్, కృష్ణుడు అన్నది జ్ఞానమైన వాళ్ల మాటలు అని, అందరి మాటలు కాదు. ఎవరైతే నిజంగా మంచి చెప్తారో, అర్థమైన వాళ్ళో, వాళ్ళ మాటలు వినడం. మంచి మాటలు వినే అలవాటు మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది కృష్ణుడిక్కడ చెప్తున్న మాట. అర్జునుడు కూడా అలా వింటున్నాడు కదా కృష్ణుడి మాటలు. అవును, అర్జునుడికి అన్నీ తెలియవు, కాని వినే మనసు ఉంది. అదే అతన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్తద్విద్ధి భరతర్షభ. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఈ లోకంలో ఏది పుట్టినా, కదిలేదైనా, కదలనిదైనా అన్నీ రెండు విషయాల కలయిక వల్ల పుట్టాయి. ఒకటి క్షేత్రం అంటే శరీరం, ప్రకృతి. రెండోది క్షేత్రజ్ఞుడు అంటే దాన్ని తెలుసుకునే ఆత్మ. స్థావరం అంటే కదలనిది, అంటే చెట్టులాంటిదా? జంగమం అంటే కదిలేది, జంతువులాంటిదా? అవును ఆరవ్, సరిగ్గా చెప్పావు. చెట్టు, రాయి ఇవి స్థావరం, పక్షి, మనిషి ఇవి జంగమం. ఇవన్నీ ఆ రెండింటి కలయిక వల్ల ఉన్నాయి. అమ్మా, ఆ రెండూ కలిస్తేనే జీవి అవుతుందా? చాలా మంచి ప్రశ్న మీరా. శరీరం ఒక్కటే ఉంటే అది కేవలం మట్టి, ఆత్మ ఒక్కటే ఉంటే అది కనపడదు. ఈ రెండూ కలిసినప్పుడే జీవి అవుతుంది. అప్పుడు నేను నా శరీరం క్షేత్రం, నా ఆత్మ క్షేత్రజ్ఞుడా? అవును, నువ్వు నీ శరీరాన్ని చూస్తావు, అనుభవిస్తావు, కానీ నువ్వు శరీరం కాదు. నువ్వు దాన్ని తెలుసుకునేవాడివి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం ఆరంభమైతే ఈ లోకాన్ని కూడా అర్థం చేసుకోవడం మొదలవుతుంది. ఇప్పుడు చూడండి తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడో. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఇది చాలా అందమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, అన్ని జీవులలోనూ సమంగా ఉన్న పరమేశ్వరుడిని, శరీరాలు నశించినా నశించని ఆ దైవాన్ని ఎవరైతే చూడగలరో వాళ్లే నిజంగా చూస్తున్నారు. అమ్మా, పరమేశ్వరుడు అంటే? పరమాత్మ, అన్నిటిలోనూ ఉండే దైవశక్తి. ఒక్కో శరీరంలో ఒక్కో ఆత్మ ఉంటుంది కదా, కాని అన్నిటి వెనక ఒక పెద్ద వెలుతురు ఉంటుంది. దాన్నే పరమాత్మ అంటాం. అంటే నాలో కూడా, మీరాలో కూడా, మన కుక్క బ్రూనోలో కూడా అదే వెలుతురు ఉందా? అవునారవ్, కృష్ణుడు చెప్పేదదే. ఆ వెలుతురు అందరిలో సమంగా ఉంది. ఒక మనిషిలో ఎక్కువ, మరొకరిలో తక్కువ అని లేదు. నాన్నా, అప్పుడు ఇష్టం లేని పిల్లల్లో కూడా ఆ వెలుతురు ఉంటుందా? అవును మీరా, అది చాలా ముఖ్యమైన విషయం. స్కూల్లో ఒక కొత్త పిల్లవాడు వస్తాడు, సైలెంట్గా ఉంటాడు, ఎవరికీ తెలియదు. మనం వెళ్లి పలకరిస్తే, ఇన్క్లూడ్ చేస్తే మనం ఆ వెలుతురుని గుర్తిస్తున్నట్టే. అవునా? నేను ఒకసారి అలా చేశాను. నేహ కొత్తగా వచ్చింది, నేను వెళ్లి మాట్లాడాను. అది చాలా మంచి పనిచేశావు మీరా. అందరిలో ఆ దైవాన్ని చూడడమే నిజమైన చూపు. ఇది కృష్ణుడు చెప్తున్నది. కాని అమ్మా, అందరిలో దైవముంటే తప్పు చేసేవాళ్లలో కూడా ఉంటుందా? ఉంటుంది, కాని ఆ వెలుతురు కప్పబడి ఉంటుంది. చీకటి మేఘాల వెనక సూర్యుడు ఉన్నట్టు. సూర్యుడు పోలేదు, కాని కనపడడు. అందుకే మనం వాళ్ల తప్పులను అంగీకరించకపోయినా వాళ్లపై కోపంతో ఉండకుండా ఉండగలం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. సమం పశ్యన్ హి
సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే అన్ని చోట్ల సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి చూడగలరో వాళ్ళు తమ మనసుతో తమకు తాముగా హాని చేసుకోరు. అలాంటి వాళ్ళు అత్యున్నతమైన గతికి చేరుకుంటారు. అమ్మా, తమకు తాముగా హారి చేసుకోరు అంటే ఏమిటి? తను తలకే హాలి చేసుకుంటాడా? మంచి ప్రశ్న ఆరవ్. మనం ఎప్పుడైనా అనిపిస్తుంది కదా, వాడు నాకంటే బెటర్, నేను తక్కువ, అది నాకు దొరకలేదు. ఇలాంటి ఆలోచనలు మనల్ని మనమే బాధ పెట్టుకోవడం. అవును నాన్న, రోహన్కి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు నాకలా అనిపించింది. అది సహజమే, కాని కృష్ణుడు చెప్తున్నది రోహన్లో కూడా అదే వెలుతురు ఉంది, నీలో కూడా అదే వెలుతురు ఉంది అని మనసు అర్థం చేసుకుంటే ఆ పోటీభావం తగ్గుతుంది, అసూయ తగ్గుతుంది. అంటే అందరూ సమానం అని చూస్తే మనసు బాగుంటుందా? అవును మీరా, అందరూ సమానమంటే అందరూ ఒకేలా ఉంటారు అని కాదు, అందరిలోనూ ఆ దైవస్పర్శె ఉంది అని. అది సమానం. అది అర్థమైతే మనసు తేలికవుతుంది. అందరినీ సమంగా చూడడం వల్ల మనం ఫేర్గా, గౌరవంగా ఉండగలం. ఇది ధర్మం. నాన్న, ధర్మం అంటే ఇక్కడేమిటి? ధర్మం అంటే కష్టంగా ఉన్నా సరే సరైనది చేయడం. అందరినీ గౌరవంగా చూడడం కష్టంగా అనిపించినప్పుడు కూడా అలా చెయ్యడమే ధర్మం. ఇప్పుడు చూడండి, కృష్ణుడు చివరి శ్లోకంలో ఏం చెప్తున్నాడో. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వసః యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి. ఇక్కడ కృష్ణుడు చాలా లోతైన విషయం చెప్తున్నాడు. అన్ని పనులు ప్రకృతి చేస్తుంది, శరీరం చేస్తుంది, ఆత్మ ఏ పని చెయ్యదు. ఎవరైతే ఆత్మను అకర్తగా అంటే పనులు చెయ్యనిదిగా చూడగలరో వాళ్లే నిజంగా చూస్తున్నారు. అమ్మా, ఇది అర్థం కాలేదు. నేను పని చేస్తారు కదా, అప్పుడు నేను చేయడం లేదా? ఆరవ్, ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు బాల్ కొట్టావనుకో, నీ చెయ్యి కొట్టింది కదా, నీ కళ్ళు చూశాయి, నీ కండరాలు పనిచేశాయి, ఇవన్నీ శరీరం చేసింది. కాని నువ్వు, నీ ఆత్మ ఆ అనుభవాన్ని చూస్తుంది, తెలుసుకుంటుంది. అంటే శరీరం చేస్తుంది, ఆత్మ చూస్తుంది అన్నమాట. సరిగ్గా, ఆత్మ చెయ్యడం లేదు, అది చూస్తుంది, అనుభవిస్తుంది. ప్రకృతి, శరీరం ఇవి పనులు చేస్తాయి. నాన్నా, అప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఆత్మ తప్పు కాదా? మీరా, ఇది కొంచెం సూక్ష్మమైన విషయం. ఆత్మ నేరుగా చెయ్యదు, కాని మనసు ఏ వైపు మళ్లిస్తుందో అది ముఖ్యం. మనసు స్వచ్ఛంగా ఉంటే శరీరం మంచి పనులు చేస్తుంది. అంటే మనసు మారితే పనులు మారతాయా? అవును ఆరవ్, ఇందుకే కృష్ణుడు అర్జునుడికి మనసు గురించి, చూపు గురించి చాలా చెప్తున్నాడు. ఎలా చూస్తావో అలా జీవిస్తావు. పనులు ఎవరు చేస్తున్నారో అర్థమైతే మనసులో ప్రశాంతత వస్తుంది, అహంకారం తగ్గుతుంది, భయం తగ్గుతుంది. నాన్నా, అర్జునుడికి ఇది అర్థమైందా? అది మెల్లగా అర్థమవుతోంది. కృష్ణుడు ఒక్కో పొర తీస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు వినడం నేర్చుకుంటున్నాడు, చూడడం నేర్చుకుంటున్నాడు. ఈ 5 శ్లోకాలు ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం చెప్తున్నాయి. ఎలా చూస్తే నిజంగా చూసినట్టవుతుంది? అన్నిటిలో ఆ వెలుతురు కనపడినప్పుడు. నాన్న, ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? అర్జునుడు నిజంగా ఆ వెలుతురు చూడగలడా? తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు ఒక చాలా అద్భుతమైన విషయం చెప్తాడు. ఒక్క పరమాత్మ అన్ని జీవులలో ఎలా ఉంటాడో, ఒక్క సూర్యుడు యావత్తు లోకాన్ని ఎలా వెలిగిస్తాడో అలా అని. ఆ పోలిక వింటే మనసు ఆగిపోతుంది. అమ్మా, సూర్యుడు ఒక్కడే అందరికీ వెలుతురిచ్చినట్టు పరమాత్మ అందరిలో ఉంటాడా? ఆ ప్రశ్న పెట్టుకో మీరా, కృష్ణుడు సరిగ్గా ఆ సమాధానమే చెప్తాడు.